Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science, Microbiology, and Crop Production, SRR Government Arts and Science College, Pranamas Karimnagar. So, my dear friends, మనం గత కొంతకాలంగా రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి అదేవిధంగా జాతీయ స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి పేపర్ 1కి సంబంధించిన ప్రశ్న పత్రాల విశ్లేషణ చేసుకున్నాం. దాంతో పాటుగా ఈరోజు కొన్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఫర్ టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి అంటే బోధన అభిరుచికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను దాంతో పాటుగా సమాధానాలను కూడా మనం విశ్లేషణ చేసుకుందాం. ఈరోజు మనం 61 క్వశ్చన్ నుంచి 80 వరకు అంటే 4వ భాగం మనం చెప్పుకుంటున్నాం. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇందులో మనం ఈ క్వశ్చన్ గనుక చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ క్రిటికల్ థింకింగ్ ఇన్ స్టూడెంట్స్ అంటే విద్యార్థులలో క్రిటికల్ థింకింగ్ను మనం ప్రమోట్ చేయడానికి అంటే ప్రోత్సహించడానికి ఈ కింది వాటిలో ఏ మెథడ్ అనేటువంటిది ఎక్కువగా తోడ్పడుతుందని అడిగాడు. అంటే విచ్ మెథడ్ ఈజ్ మోర్ సూటబుల్ మోస్ట్ ఎఫెక్టివ్ వే అని అడిగాడు. రోట్ మెమరైజేషన్ అంటే బట్టి పట్టించే విధానం, ఎంకరేజింగ్ క్వశ్చనింగ్ అండ్ డిస్కషన్, ప్రొవైడ్ డైరెక్ట్ ఆన్సర్ టు ఆల్ క్వశ్చన్స్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పడమా, గివింగ్ ఫ్రీక్వెంట్ టెస్ట్ అంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించడమా. అంటే ఆన్సర్ మనం ఏమని చెప్పొచ్చు, ఎంకరేజ్ క్వశ్చనింగ్ అండ్ డిస్కషన్ అమాంగ్ ది 4 walls ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. కాబట్టి ఇది మనకు సరైన సమాధానం. నెక్స్ట్ 62 క్వశ్చన్ చూడండి. ఏ టీచర్ హూ ఫోకసెస్ ఆన్ లర్నర్ సెంటర్ మెథడ్స్ ఈజ్ లైక్లీ అంటే ఏదైతే విద్యార్థి కేంద్రీకృత బోధన లేదా స్టూడెంట్ సెంటర్డ్ బోధన చేస్తున్నాడో ఆ చేసేటువంటి ఆ టీచర్ వేటిపైన దృష్టి పెడతాడు అంటే డెలివర్ లాంగ్ లెక్చర్స్ అంటే ఉపన్యాస పద్ధతి సుదీర్ఘమైన ఉపన్యాసం ఇస్తాడా, ఎంకరేజింగ్ ప్యాసివ్ లెర్నింగ్ అంటే నిశ్శబ్దమైన నిస్సత్వతో కూడినటువంటి అంటే యాక్టివ్గా లేనటువంటి లేదా నిస్సత్వతో కూడినటువంటి అభ్యసన వాతావరణం కల్పిస్తాడా, లేదా ఫెసిలిటేట్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ కొలాబరేషన్ విధానాన్ని అవలంబిస్తాడు. అంటే ఆన్సర్ మంచి ఫెసిలిటీ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ కొలాబరేషన్ అంటే సహకారమైనటువంటి ధోరణితో అదేవిధంగా అవకాశాలు కల్పిస్తూ నేర్చుకోవడాన్ని విద్యార్థి కేంద్రీకృత బోధన లేదా స్టూడెంట్ సెంటర్డ్ లేదా అభ్యాసకునికి కేంద్రంగా మనకు జరిపేటువంటి బోధనగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో రైట్ ఆన్సర్ సి అన్నమాట. నెక్స్ట్ 63 క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ ఎఫెక్టివ్ టీచింగ్ అంటే నాట్ అంటున్నాడు, కానిది అంటున్నాడు. ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ ఫీల్ ఎఫెక్టివ్ టీచింగ్ అంటే ప్రభావవంతమైనటువంటి బోధనకు సంబంధం లేనిదే అని అడిగాడు. అంటే 3 ఎఫెక్టివ్ టీచింగ్ కు సంబంధించినవి, ఒక్కటి మాత్రమే ఎఫెక్టివ్ టీచింగ్ కు సంబంధం లేనిది. చూడండి, క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్ అంటే మనం ఏదైతే సమాచారం సంభాషిస్తున్నామో సంభాషణలో చాలా స్పష్టత ఉండడం అంటే నేను మాట్లాడే ప్రతి అంశం మీకు అర్థమవుతున్నట్టుగా మాట్లాడడం. ఎంపతి టువర్డ్స్ స్టూడెంట్స్ అంటే విద్యార్థులతో సహానుభూతి చెందడం అంటే సహానుభూతి అంటే ఈ ఫీల్ ఒక టీచర్ విద్యార్థి యొక్క భావనను విద్యార్థి యొక్క బాధను తన బాధగా అంటే అక్కడి దాన్ని సహానుభూతి చెందడం అంటాం, ఎంపథెటిక్ అప్రోచ్ అంటుంది. కాబట్టి అదే కాదా. హై ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఆల్ స్టూడెంట్స్ అంటే విద్యార్థుల నుంచి మంచి అంటే ఉన్నతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే అతని నుంచి అది ఆశపడడం లేదా మీన్స్ భావనలు పెంపొందించుకోవడమా, లేదంటే స్ట్రిక్ట్ అడహరెన్స్ టు లెక్చర్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఖచ్చితంగా చాలా క్లిష్టంగా కష్టమైనప్పటికీ కూడా స్ట్రిక్ట్గా దేనికి అతుకొని ఉండడం అంటే ఉపన్యాస బోధన పద్ధతికి అనుకొని ఉండడమా. అంటే ఉపన్యాస బోధన పద్ధతి ఎఫెక్టివ్ టీచింగ్ కు సంబంధం ఉండదు. కాబట్టి ఈ అడిగిన ప్రశ్నకు 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే డి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. మొదటి 3 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎఫెక్టివ్ టీచింగ్, మొదటి 3. తర్వాత ద పర్పస్ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈస్ అంటే ఏదైతే డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో ఈ డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ కు సంబంధించి కింది వాటిలో ఏది అని అడిగారు. అంటే గ్రేడెడ్ స్టూడెంట్స్ ఇవ్వడమా, లేదంటే ఐడెంటిఫై లెర్నింగ్ డిఫికల్టీసా, ర్యాంక్ స్టూడెంట్సా,
టెస్ట్ మెమొరీ రికాలా అంటే డయాగ్నోస్టిక్ ఇవల్యూషన్ అనేటువంటిది బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్, బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ ఆర్ బిఫోర్ ఎంటర్ ఇన్ టు ది న్యూ కోర్స్ సంబంధించి మనము డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ ఇస్తాం. డ్యూరింగ్ ది క్లాస్ అంటే తరగతి గది మధ్యలో మనం బోధించేటువంటి క్రమంలో ఇచ్చేటువంటి దాన్ని మనం చేసేటువంటి ఇవల్యూషన్ ఫార్మేటివ్ ఎవల్యూషన్ అంట. ఎండ్ ఆఫ్ ది యూనిట్ ఆర్ యూనిట్ టెస్ట్ ఆర్ ది క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ చేసేటువంటి దాన్ని మనం సమ్మేటివ్ ఇవల్యూషన్ అంట. కాబట్టి ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటిది? ఫార్మేటివ్ ఎవల్యూషన్ అడగలేడు, సమ్మేటివ్ ఎవల్యూషన్ అడగలేడు. ఫార్మేటివ్ అనేది డ్యూరింగ్ ది క్లాస్ అని చెప్పుకోవాలి, సమ్మేటివ్ ఎవల్యూషన్ ఎండ్ ఆఫ్ ది యూనిట్ లేదా యూనిట్ టెస్ట్ ఆర్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ అని చెప్పాలి. మరి డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ కింది వాటిలో ఏది అని. సో డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ ఏంటిదంటే ఐడెంటిటీ లెర్నింగ్ డిఫికల్టీస్ అంటే విద్యార్థి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో ముందే బిఫోర్ స్టార్ట్ ద క్లాస్, బిఫోర్ స్టార్ట్ ద లెసన్ కంటే ముందే విద్యార్థులు ఏ సామర్థ్యాలు ఉన్నాయో తెలుసుకోవడం ఈ డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ కు చెందినది. కాబట్టి ఐడెంటిఫై లెర్నింగ్ డిఫికల్టీస్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. మరి గ్రేడ్స్ ఇవ్వడం సమ్మేటివ్ ఎవల్యూషన్ కి సంబంధించి, ర్యాంక్స్ ఇవ్వడం సమ్మేటివ్ ఎవల్యూషన్, టెస్ట్ మెమొరీ రికాల్ ఇది ఫార్మేటివ్ ఎవల్యూషన్ అంటే డి అనేటువంటిది ఫార్మేటివ్ ఎవల్యూషన్ కి సంబంధించింది. గ్రేడ్ స్టూడెంట్స్ అండ్ ర్యాంక్ స్టూడెంట్స్ అనేటువంటివి సమ్మేటివ్ ఎవల్యూషన్ కి సంబంధించింది. సో ఐడెంటిఫై లెర్నింగ్ డిఫికల్టీస్ అనేటువంటివి మనకు డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ కి సంబంధించింది. బిఫోర్ స్టార్టింగ్ ద లెసన్, బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ మనం విద్యార్థి నుంచి మనం చేస్తాం. నెక్స్ట్ 65 విచ్ టైప్ ఆఫ్ లర్నర్ బెనిఫిట్స్ మోస్ట్ ఫ్రమ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. అంటే ఈ కింద ఇవ్వబడినటువంటి ఏదైతే ఈ కింద ఇచ్చినటువంటి అభ్యాసకుడికి సంబంధించినటువంటి ఏది లాభాలు ఉన్నాయో ఏవి ఎక్కడి నుంచి హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ అంటే కృత్యాల ద్వారా లేదా చేయడం ద్వారా లేదా ప్రయోగాల ద్వారా ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని అడుగుతుంది. చూడండి, ఆడిటరీ లెర్నర్స్ అంటే శ్రోత వినడం, విజువల్ లెర్నర్స్ అంటే చూడడం ద్వారా నేర్చుకుంటారా, కైనెస్థెటిక్ లెర్నర్స్ అంటే అతడు స్పర్శించడం ద్వారా పట్టుకోవడం ద్వారా వాటిని ఉపయోగించడం ద్వారా అపారటస్ ను అతను ఆపరేట్ చేయడం ద్వారా నేర్చుకుంటాడా అని అడుగుతున్నాడు. సో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఏంటిదంటే కైనెస్థెటిక్ లెర్నర్స్ అనేటువంటిది రైట్ ఆన్సర్. అంటే అతడు స్పృశించడం ద్వారా, పట్టుకోవడం ద్వారా, ఆపరేట్ చేయడం ద్వారా, అతను ఉపయోగించడం ద్వారా నేర్చుకుంటాడు. దాన్ని కైనెస్థెటిక్ లెర్నర్స్ అంటారు. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్స్ అనేటువంటివి కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అండ్ వర్క్ షాప్స్ ఇవన్నీ కూడా కైనెస్థెటిక్ సంబంధించి పెట్టుకోవాలి. ఆడిటరీ లెర్నర్ అనేటువంటిది కేవలం ఇది దేనికి సంబంధించిందంటే లెక్చర్ మెథడ్ కు సంబంధించింది. మరి విజువల్ లెర్నర్స్ అనేటువంటిది లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ కు సంబంధించింది అంటే ఉపన్యాస మరియు ప్రదర్శన పద్ధతికి సంబంధించింది, డెమాన్స్ట్రేషన్ కు సంబంధించి. కైనెస్టిక్ లెర్నర్స్ అనేటువంటి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కు సంబంధించి. రీడింగ్ అండ్ రైటింగ్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇది వెర్బల్ కమ్యూనికేషన్ కు సంబంధించిన మనం చెప్పుకోవాలి. సో రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఇస్ సి ఆప్షన్, కైనెస్థెటిక్ లెర్నర్స్. నెక్స్ట్ 66 చూడండి, ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ గ్రూప్ డిస్కషన్ యాజ్ ఏ టీచింగ్ స్ట్రాటజీ ఇస్ దట్ అంటే తరగతి గదుల్లో ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనకు బృంద చర్చ అంటాం. గ్రూప్ డిస్కషన్ ఏమంటాం? బృంద చర్చ తెలుగులో, తెలుగులో గ్రూప్ డిస్కషన్ వల్ల మనకు ఉపయోగించేటువంటి మెయిన్ అడ్వాంటేజ్ అంటే ముఖ్యమైనటువంటి లాభం ఏంటి అని అడుగుతున్నారు. ఏది ముఖ్యంగా ఈ బోధన పద్ధతిలో టీచింగ్ స్ట్రాటజీ లేదా టీచింగ్ మెథడ్ లేదా పెడగాజీ అని మనం చెప్పుకుంటున్నాం. పెడగాజీ అంటే ద మెథడ్ ఆఫ్ టీచింగ్స్ వీఆర్ నథింగ్ బట్ యూజింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ది ఎంటైర్ ప్రాసెస్ వీ కెన్ కాల్ ఎస్ పెడగాగి ఆర్ పెడగాజీ. సో పెడగాజికల్ అప్రోచ్ లో ఏ స్ట్రాటజీ అనేటువంటిది మనకు ఈ గ్రూప్ డిస్కషన్ ఉపయోగించడం వల్ల ఈ పెడగాజీకి సంబంధించిన గ్రూప్ డిస్కషన్ మెథడ్లో లేదా అత్యంత ఉపయోగకరమైన అంశం ఏంటి లేదా కలిగే లాభం ఏంటి అని అడుగుతున్నాడు. అత్యంత ముఖ్యమైన లాభం ఏంటి అని అడుగుతున్నాడు. ఇచ్చిన 4 ఆప్షన్లో ది బెస్ట్ వన్ మనం చూజ్ చేయాల్సి ఉంటుంది. టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి అభ్యర్థులకు నేను ఇచ్చే సలహా 4 ఆప్షన్స్ ఎప్పుడైనా సరే మన ఆలోచనకి ఇచ్చిన క్వశ్చన్స్ కి దాదాపుగా ఒకే విధంగా అనిపిస్తాయి. కానీ ఒక్కసారి విశ్లేషిస్తూ
ఈ నాలుగింట్లో ఇచ్చిన క్వశ్చన్కు ది బెస్ట్ ఆప్షన్ మనం చూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. సో ఇందులో మనం చూడండి, బి చూద్దాం ముందు. లిమిట్స్ ద పార్టిసిపేషన్ ఆఫ్ షై స్టూడెంట్స్. అంటే ఇది ముఖ్యంగా సిగ్గుపడేటువంటి ఇన్ఫీరియర్ గా, అంటే తక్కువ, నేను మిగతా వాళ్ళకంటే తక్కువ అని ఇన్ఫీరియర్ గా తనకు తానే తక్కువ చేసుకొని చూసుకునేటువంటి విద్యార్థులకు బాగా ఇది తోడ్పడుతుందా, లేదా ఫోకసెస్ ఆన్ రోట్ మెమరైజేషన్ అంటే బట్టి పత్తే పద్ధతిని ప్రోత్సహిస్తుందా, రెడ్యూస్ ద వర్క్ లోడ్ ఫర్ ద టీచర్, టీచర్కి మంచి హాయిగా కూర్చోమని విద్యార్థులు మీ మీరు చదవండి లేదా మీ కష్టాలు మీరు పడండి, మీ చర్చలో మీరు పెట్టుకోండి అని వదిలిపెడతాడా? నో. మరి ఈ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ గ్రూప్ డిస్కషన్ లో ఏంటంటే ఫస్ట్ వన్ చూడండి, ఎంకరేజెస్ యాక్టివ్ లెర్నింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. ఓకే, సో ది బెస్ట్ ఆప్షన్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఏ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 67 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఏ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ టు టీచింగ్. అంటే మనకు నిర్మాణాత్మకమైనటువంటి ఏది విధానం, ఏది బోధనలో ఈ కింది వాటిలో ఏది వివరిస్తుంది? 4 ఆప్షన్స్ అని అడిగాడు. టీచర్ సెంటర్డ్ ఇన్స్ట్రక్షన్, ఉపాధ్యాయుడు బోధిస్తాడు, విద్యార్థులు స్తబ్దుగా ఉంటారు. మరి అది కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అసలే కాదు. నాలెడ్జ్ ఈజ్ ప్యాసివ్లీ రిసీవ్డ్ బై స్టూడెంట్స్, విద్యార్థులు ఏదో ప్యాసివ్గా నిస్సత్తుగా జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటారు. సో ఇది కూడా కరెక్ట్ కాదు. లర్నింగ్ ఈస్ ఎన్ యాక్టివ్ ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నాలెడ్జ్ ఈస్ ఎన్ యాక్టివ్ ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్ అనేటువంటిది రైట్ ఆన్సర్ ఏది అడిగిన ప్రశ్నకి. ఎంఫసిస్ ఆన్ స్టాండర్డైజింగ్ టెస్ట్ అనేటువంటిది కాదు, ప్రమాణ పరీక్షల ద్వారా మనకు ఈ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అనేటువంటిది రాదు. సో ఆన్సర్ సి, ఆన్సర్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎన్ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్ టీచర్ షుడ్ బి. ఏదైతే సమీకృతమైనటువంటి సమగ్రమైనటువంటి తరగతి గది అనేటువంటిది టీచర్ ఏ విధంగా ఉన్నట్లయితే దాన్ని ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ గా మనం తీసుకోవచ్చు, లేదా ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ గా మనం దాన్ని పేర్కొనవచ్చు అని అడిగారు. మరి చూడండి, ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ ది యావరేజ్ స్టూడెంట్స్, కేవలం సగటు విద్యార్థులు మాత్రమే దృష్టిలో పెట్టుకుంటామా? డిఫరెన్షియేట్ ఇన్స్ట్రక్షన్ టు మీట్ డైవర్స్ నీడ్స్. ఇక్కడ మీరు గమనించినప్పుడు ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ లో గుర్తుపెట్టుకోండి, ఎనీ క్లాస్ రూమ్ లో మనకు బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఎబో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళని గిఫ్టెడ్ అని కూడా అంటారు. వీళ్ళే టీచర్ కు మనకు ఇది ముక్కు పుడక మాదిరిగా పనిచేస్తారు, అంటే ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు అనమాట. ఎబో యావరేజ్ స్టూడెంట్స్ గిఫ్టెడ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ సబ్దుగా ఉండే ప్రయత్నం చేస్తారు, మనం చాలా స్పీడ్గా చెప్తే. యావరేజ్ స్టూడెంట్స్ ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తారు. ఎబో యావరేజ్ స్టూడెంట్స్ మనల్ని చెప్పేటువంటి దాన్ని ఎలానే చేసే ప్రమాదం ఉంటుంది. ఎందుకు? మనకి అది అంత పెద్ద సింపులే అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని, అంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్, ఎబో యావరేజ్ స్టూడెంట్స్ అండ్ యావరేజ్ స్టూడెంట్స్, అంటే సగటు కంటే తక్కువ ప్రతిభ కలిగిన విద్యార్థులు, సగటు ప్రతిభ కలిగిన విద్యార్థులు, మరియు అత్యంత ప్రతిభావంతులు, గిఫ్టెడ్ స్టూడెంట్స్, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, క్రియేటివ్ స్టూడెంట్స్, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని టీచర్ ఏం చేయాలంటే వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా విభిన్నమైన బోధన పద్ధతులు ఉపయోగిస్తే ఆ తరగతి గదిని, ఆ టీచర్ ఇంక్లూజివ్ టీచర్ అని, లేదా ఆ తరగతి గదిని ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ మనం వర్ణిస్తాం. సో దీనికి సరైన సమాధానం ఏమవుతుందంటే డిఫరెన్షియేట్ ఇన్స్ట్రక్షన్ టు మీట్ డైవర్స్ నీడ్స్ అనేటువంటిది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకుంటాం. సో బి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. మరి మిగతా చూడండి, సి చూడండి, మెయింటైన్ యూనిఫామ్ టీచింగ్ మెథడ్స్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. అందరికి ఒకే రకమైన బోధన, అరే నేను చెప్పిందే వేదం, నేను ఇట్లనే చెప్తా, నేను చెప్పిందే వినాలి. నో, అది కరెక్ట్ కాదు. ఫోకస్ స్లోలీ ఆన్ హై అచీవింగ్ స్టూడెంట్స్. కేవలం హై అచీవింగ్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఎబో యావరేజ్ అంటే గిఫ్టెడ్ స్టూడెంట్స్, వాళ్ళు బాగా ఈజీగా అవుతారు, టీచర్ బాగా స్పందిస్తారు, ఆన్సర్ ఇస్తారు, వాని మీద దృష్టి పెట్టడమా? నో, అలా దృష్టి పెడితే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ కాదు. ఇంక్లూజివ్ లో అన్ని రకాల స్టూడెంట్స్ ఉంటారు, మిక్చర్ ఆఫ్ ది స్టూడెంట్స్, అంటే నాలెడ్జ్ పరంగా, అదేవిధంగా రిసీవింగ్ పరంగా డిఫరెంట్ వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని బేస్ చేసుకొని మనం ఇక్కడ వాళ్ళకి ఏం చేయాల్సి ఉంటుంది? ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది, టీచింగ్ స్ట్రాటజీ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని మనం డైవర్సిఫైడ్ టీచింగ్ ఇన్స్ట్రక్షన్స్ అని అంటాము. విభిన్నమైన బోధన పద్ధతులను మనం పిలుస్తాం. అది సరైన సమాధానం. నెక్స్ట్ 69 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్. అంటే దీన్నే మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే మనం దీన్ని రూపణ మూల్యాంకనం అని కూడా మనం పిలుస్తాం. ఈ మనకు డయాగ్నోస్టిక్ ఇవల్యూషన్ అనేటువంటిది
ఎప్పుడు మనం బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ ఆర్ బిఫోర్ స్టార్టింగ్ ద లెసన్ అనేటువంటిది మనకు డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ అని చెప్తుంటాం. అదేవిధంగా రెండవది ఫార్మేటివ్ ఎవల్యూషన్. ఈ ఫార్మేటివ్ ఎవల్యూషన్ ఎప్పుడు చేస్తాం? తరగతి గదిలో మనం క్లాస్ రూమ్ చెప్పేటప్పుడు క్లాస్ మధ్యలో ఆపి విద్యార్థులు ప్రశ్నించే విధానం డ్యూరింగ్ ది క్లాస్. నెక్స్ట్ మూడవది ఏముంటుందంటే సమ్మేటివ్ ఎవల్యూషన్. ఎండ్ ఆఫ్ ది సెషన్ ఆర్ ఎండ్ ఆఫ్ ది యూనిట్ ఆర్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ కి సంబంధించి మనం చెప్తాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇది మరి దీనికి సరైన సమాధానం ఏం చెప్పాలంటే మనకు డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ కి సంబంధించి రెగ్యులర్ క్విజెస్ అండ్ ఫీడ్బ్యాక్. స్టూడెంట్స్ ఇమీడియట్ గా క్విజ్ క్వశ్చన్ కానీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేటువంటిది దేనికి సంబంధించి ఉంటుంది? అది ఫార్మేటివ్ ఎవల్యూషన్ కు సంబంధించి అసెస్మెంట్ కు సంబంధించి ఉంటుంది సరైన సమాధానం. ఓకేనా? ఫైనల్ ఎగ్జామ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి సమ్మేటివ్. మిడ్ టర్మ్ అనేటువంటిది కూడా సమ్మేటివ్. SA1 SA2 అంటారు చూడండి. సమ్మేటివ్ అసెస్మెంట్ 1, సమ్మేటివ్ అసెస్మెంట్ 2 అని. అదేవిధంగా స్టాండర్డైజ్డ్ టెస్ట్లు. ఈ స్టాండర్డైజ్డ్ టెస్ట్ అనేటువంటివి కూడా సమ్మేటివ్ ఎవల్యూషన్ కు సంబంధించి వస్తాయి. సో సరైన సమాధానం సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. తర్వాత 17th క్వశ్చన్ మనం చూసినట్లయితే వెన్ 17th క్వశ్చన్ 70వ ప్రశ్నలు మనం చూసినప్పుడు మనం చూడండి వెన్ ఏ టీచర్ యూజెస్ ఏ వెరైటీ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ టు అకామిడేట్ డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ దిస్ అప్రోచ్ ఈజ్ నోన్ యాజ్. దీన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. When a teacher uses a variety of teaching methods to accommodate different learning styles, this approach is known as. అంటే విద్యార్థులకు సంబంధించి తరగతి గదిలో ఒకే రకమైనటువంటి అభ్యసన విధానాలు కాకుండా విభిన్నమైనటువంటి అభ్యసన విధానాలు అవలంబించేటట్టు బోధన పద్ధతులు ఉపయోగించేటువంటి ఆ విధానాన్ని, ఆ అప్రోచ్ను మనం ఏమని పిలుస్తాము అంటే హోమోజీనస్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఒకే రకమైనటువంటి బోధనా పద్ధత. హోమో అంటే ఒకే విధమైన. డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ విభిన్నమైన బోధన పద్ధతుల. స్టాండర్డైజ్డ్ టీచింగ్ అంటే సప్రమాణమైనటువంటి లేదా స్థిరమైనటువంటి బోధన పద్ధతుల. ట్రెడిషనల్ టీచింగ్ అంటే ప్రాచీన బోధన పద్ధతుల అని అడుగుతుంది. అంటే ఒకే విధమైనటువంటి బోధన పద్ధతులు ఉపయోగించడం అంత శ్రేయస్కరం కాదు. విభిన్నమైనటువంటి బోధన పద్ధతులు ఉపయోగించడం అది ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్ కు సంబంధించింది, అన్ని రకాల విద్యార్థులకు ఉపయోగపడేది. కాబట్టి సరైన సమాధానం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ మనకు బి ఆప్షన్ సరైన సమాధానంగా మనం చెప్పొచ్చు. సప్రమాణమైనది కాదు, అదేవిధంగా ప్రాచీన బోధన పద్ధతులు కాదు. మనం సరైన సమాధానం బి ఆప్షన్ మనం చెప్పుకోవచ్చు. 71 చూడండి. ద కాగ్నిటివ్ డొమైన్ ఇన్ బ్లూమ్స్ టాక్సానమీ కన్సిడర్డ్. బ్లూమ్స్ టాక్సానమీ మనకు బ్లూమ్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ 3 రకాల ఏది వికాసాల గురించి చెప్తాడు. అంటే 3 రకాల డొమైన్స్ గురించి చెప్తాడు. ఒకటి నెంబర్ 1 కాగ్నేటివ్ డొమైన్, రెండవది అఫెక్టివ్ డొమైన్, మూడవది సైకోమోటార్ డొమైన్. సైకోమోటార్ డొమైన్, మోటార్. కాగ్నేటివ్ డొమైన్ అనేటువంటిది ఇది సంజ్ఞానాత్మకమైనటువంటి ఈ సంజ్ఞానాత్మక రంగం అంటుంది. డొమైన్ అంటే రంగం. ఈ సంజ్ఞానాత్మక రంగం దేనికి సంబంధించి అని అడిగాడు. అఫెక్టివ్ డొమైన్ అనేటువంటిది దేనికి సంబంధించింది, సైకోమోటార్ డొమైన్ దేనికి సంబంధించింది అంటే కాగ్నేటివ్ డొమైన్ అనేటువంటిది నాలెడ్జ్కు సంబంధించింది. అఫెక్టివ్ డొమైన్ అనేటువంటిది ఎమోషన్స్, హృదయానికి సంబంధించింది. సైకోమోటార్ డొమైన్ హ్యాండ్కు సంబంధించింది. హెడ్, హార్ట్, హ్యాండ్. ఏమని చెప్పుకోవాలి? హెడ్, హార్ట్, హ్యాండ్. ఇట్లా ఈ 3కు సంబంధించి సైకోమోటార్ డొమైన్లో స్కిల్స్ ఉంటాయి, అనేకమైనటువంటి నైపుణ్యాలు. ఇది కైనెస్థెటిక్ అప్రోచ్కి సంబంధించి. అఫెక్టివ్ డొమైన్ను ఇక్కడ దీని ప్రభావాత్మక రంగం లేదా దీన్ని మనం ఎఫెక్టివ్ రంగం అంటాం. అంటే ఇందులో మనకు ఎఫెక్టివ్ డొమైన్లో ఏమొస్తాయంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, ఇందులో ఆప్టిట్యూడ్స్ వస్తాయి. ఆప్టిట్యూడ్స్,
అండ్ ఆప్టిట్యూడ్స్ వస్తాయి, వైఖరులు, విలువలు, ఆ తర్వాత అభిరుచులు వస్తాయి. కాగ్నిటివ్ డొమైన్ జ్ఞానానికి సంబంధించింది, అంటే అర్థం చేసుకోవడం, విజ్ఞానానికి సంబంధించి వివరించడం, కంపేర్ చేయడం, అనాలిసిస్ చేయడం, ఇవాల్యుయేషన్ చేయడం, ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు ఈ కింది వాటిలో ఏది వస్తుందండి? ఫిజికల్ ఎబిలిటీస్ అనేటువంటివి మనం ఖచ్చితంగా దేనికి సంబంధించినవి అంటే ఈ ఆ, మనకు సైకోమోటర్ డొమైన్ కు సంబంధించి. ఎమోషనల్ రెస్పాన్సెస్ ఇది అఫెక్టివ్ డొమైన్ కు సంబంధించింది. ఓకేనా? ఇది ఇది అఫెక్టివ్ డొమైన్ కి సంబంధించి, ఎమోషన్స్ అఫెక్టివ్ డొమైన్. ఇంటెలెక్చువల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. ఈ స్కిల్స్ అనగానే మళ్ళీ మనకు సైకోమోటర్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించాలి, ఇంటెలెక్చువల్ అంటే ఇక్కడ జ్ఞాన నైపుణ్యాలు, జ్ఞానం అనేటువంటిది కాగ్నేటివ్. కాబట్టి నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, ఇవాల్యుయేషన్, అండర్స్టాండింగ్, కంపారిజన్, ఓకే, డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా ఎందులో వస్తాయంటే ఇంటెలెక్చువల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ కింద వస్తాయి. సోషల్ ఇంటరాక్షన్ ఇది కూడా సైకోమోటర్ సంబంధించింది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఏ ఏ అండ్ డి అనేటువంటిది సైకోమోటర్ డొమైన్, ఎమోషనల్ రెస్పాన్సెస్ అనేటువంటిది అఫెక్టివ్ డొమైన్. ఇక సి అనేటువంటిది కాగ్నేటివ్ డొమైన్. అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం సి, కాగ్నేటివ్ డొమైన్, సంజ్ఞానాత్మక రంగం. ఓకేనా? జ్ఞానాత్మక రంగానికి. 72 చూడండి, ఏ రూబిక్ యూజ్డ్ అసెస్మెంట్ ఈస్ డిజైన్. ఇది చాలా సార్లు అడిగిన ప్రశ్న. రూబిక్ అనేటువంటిది దేనికి సంబంధించింది? ఏ అసెస్మెంట్ డిజైన్ చేయడానికి అంటే మనకు ప్రొవైడ్ సబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్ చేస్తుందా, ఇన్స్టిట్యూట్ కన్సిస్టెంట్ అండ్ అబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్ చేస్తుందా, సింప్లిఫై ద ఎవాల్యుయేషన్ ప్రాసెస్ చేస్తుందా, లిమిట్ ద క్రైటీరియా ఆఫ్ అసెస్మెంట్. అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎన్ష్యూర్ కన్సిస్టెంట్ అండ్ అబ్జెక్టివ్ గ్రేడింగ్ రూబిక్ సంబంధించింది. అంటే సుస్థిరమైనటువంటి మరియు లక్ష్యాత్మకమైనటువంటి గ్రేడింగ్స్ ఇవ్వడంలో, ఇవాల్యుయేషన్ చేయడంలో ఈ రూబిక్ అనేటువంటిది తోడ్పడుతుంది. నెక్స్ట్ 73 చూడండి, విచ్ టీచింగ్ స్ట్రాటజీ ఇస్ మోస్ట్ ఎఫెక్టివ్ ఫర్ ప్రమోటింగ్ డీప్ అండర్స్టాండింగ్ అండ్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్. అంటే డీప్ అండర్స్టాండింగ్, లోతైన విశ్లేషణ చేస్తూ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడంలో, అంటే సంక్లిష్టమైన భావనలు అర్థం చేసుకోవడంలో మనకు తోడ్పడేటువంటి బోధనా విధానం ఏంటిది, టీచింగ్ స్ట్రాటజీ అని అడిగాడు. లెక్చర్ బేస్డ్ టీచింగ్? నో. లెక్చర్ బేస్డ్ టీచింగ్ కేవలం కొత్త ఒక వ్యక్తి గురించి కానీ, శాస్త్రవేత్త గురించి కానీ, కొత్త చాప్టర్ గురించి కానీ, కొత్త అన్వేషణ గురించి కానీ వివరించడం, కొత్త చాప్టర్ స్టార్ట్ చేసే ముందు వివరించడం లెక్చర్ బేస్డ్ అవుతుంది. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేటువంటిది మనకు డీప్ అండర్స్టాండింగ్ అండ్ కాంప్లెక్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడంలో ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేటువంటి తోడ్పడుతుంది. రోట్ మెమరైజేషన్ ఒక శ్లోకాన్ని కానీ ఒక పద్యాన్ని కానీ బట్టి పట్టడానికి తోడ్పడుతుంది, అంతే. అదేవిధంగా డ్రిల్ అండ్ ప్రాక్టీస్, అంటే మనం అనేక సార్లు ఏం చేయడం, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనేటువంటిది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో అది నేర్చుకోవడం అవుతుంది. కాబట్టి అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 74 చూడండి, రిఫ్లెక్టివ్ టీచింగ్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై. అంటే మనకు ప్రతీకాత్మకమైనటువంటి బోధన సంబంధించిన కింది వాటిలో లక్షణం ఏది అని అడిగాడు. ఇందులో చూడండి, ఇగ్నోరింగ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్. విద్యార్థులు ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో, అంటే నువ్వు ఎలా చెప్తున్నావు, నీ లాంగ్వేజ్ ఎలాంటి లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాడు, బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది, అండర్స్టాండింగ్ లెవెల్ ఏ విధంగా ఉంది, వీటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఉంటుంది, టీచర్ ఫీడ్బ్యాక్. ఇలాంటి ఫీడ్బ్యాక్ ను పక్కన పెట్టడం, అలాంటిది రిఫ్లెక్టివ్ టీచింగ్ వస్తుందా? కంటిన్యూషన్ సెల్ఫ్ అసెస్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్. ఎప్పటికప్పుడు ప్రతిరోజు తనకు తాను విశ్లేషణ చేసుకుంటూ తన బోధనను, కంటెంట్ను అది ఇంప్రూవ్ చేసుకునేటువంటి టీచింగ్ ను మనం ఏమని పిలుస్తామంటే రిఫ్లెక్టివ్ టీచింగ్ అంటే. సిడి చూడండి, రిలయింగ్ సోలీ ట్రెడిషనల్ మెథడ్స్. కేవలం పాతకాలం నాటి బోధన పద్ధతులు ఉపయోగించడమా? ఫోకసింగ్ అండ్ కంప్లీటింగ్ ద సిలబస్. కేవలం మనకి ఇచ్చినటువంటి పాఠ్య ప్రణాళికను కంప్లీట్ చేయడమా అంటే కాదు. రిఫ్లెక్టివ్ టీచింగ్ లో ఎవ్రీ డే ప్రతిరోజు నిత్యం అనునిత్యం అప్డేట్ అవుతూ మనకు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటూ, సెల్ఫ్ అసెస్మెంట్ ఇస్ నథింగ్ బట్ అప్డేషన్స్, కంటెంట్ అప్డేషన్, న్యూ ఇన్ఫర్మేషన్, అప్డేట్ కావడం అండ్ ఇంప్రూవ్ కావాలి. ఇదంతా కూడా రిఫ్లెక్టివ్ టీచింగ్ లో కనుకుంటుంది. 75 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ ఎ టీచర్ టు అసెస్ స్టూడెంట్ అండర్స్టాండింగ్ డ్యూరింగ్ ఏ లెసన్. అంటే ఏదైతే ఒక పాఠ్యాంశానికి సంబంధించి విద్యార్థిని అసెస్ చేసుకోవడంలో ఏది బెస్ట్ మెథడ్ ఫర్ టీచర్ సంబంధించిన మంచి పద్ధతి ఏది అని అడుగుతున్నారు. ఇందులో ఎండ్ ఆఫ్ టర్మ్ ఎగ్జామ్స్,
ఎప్పుడైనా ఎండ్ ఆఫ్ టర్మ్ ఎగ్జామ్లో ఇంకా మిగిలింది ఏముంటుంది, ఏముండదు విద్యార్థులు అర్థం చేసుకోవడంలో. కాబట్టి ఇది కాదు. ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ అబ్జర్వింగ్ రెస్పాన్సెస్. అనునిత్యం విద్యార్థులు ప్రశ్నలు అడుగుతూ విద్యార్థుల నుంచి వచ్చినటువంటి స్పందనలను పరిశీలన చేస్తూ తనకు తాను విశ్లేషణ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా విద్యార్థిని బాగా అర్థం చేసుకున్నట్టుగా అవుతుంది ఈ లెసన్ కి సంబంధించి. సో మనకు బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 75 క్వశ్చన్. 76 చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లర్నర్ సెంటర్ మెథడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అంటే అభ్యాస అభ్యాస కేంద్రీకృత బోధన లేదా స్టూడెంట్ సెంటర్డ్ బోధన కింది వాటిలో ఏం చెప్పుకుంటూ ఉంటే లెక్చర్ మెథడ్ ఉపన్యాస పద్ధత, డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ప్రత్యక్ష బోధన, ఇంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ అంటే విద్యార్థి తనకు తాను తెలుసుకుంటూ అర్థం చేసుకుంటూ నేర్చుకునేటువంటి ఉపాధ్యాయం ద్వారా నేర్చుకునే బోధన, డిక్టేషన్ మెథడ్ అంటే రాతపూర్వకంగా ఇచ్చేటువంటి బోధన అంటే కాదు. సో సరైన సమాధానం ఇంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి 77. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్. మనకు తెలుసు ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేటువంటిది మనకు డ్యూరింగ్ ది క్లాస్ టైంలో మనం చేసేటువంటిది. దీని యొక్క ప్రాథమిక పర్పస్ అంటే దీని యొక్క అవసరం ఏంటిది, దీని యొక్క ప్రైమరీ అబ్జెక్టివ్ ఏంటిది అని అడుగుతున్నాడు. అసైన్ గ్రేడ్స్ ఇవ్వడం అనేటువంటిది సమ్మేటివ్ ఎవల్యూషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది కాదు. ఎవల్యూషన్ ఫైనల్ లెర్నింగ్ అవుట్కమ్స్, ఇది కూడా సమ్మేటివ్ ఎవల్యూషన్ కు సంబంధించింది. ఓకేనా. మానిటర్ స్టూడెంట్ లెర్నింగ్ అండ్ ప్రొవైడ్ ఆన్గోయింగ్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా సార్లు ఈ ఇవల్యూషన్ కి సంబంధించిన క్వశ్చన్ లేకుండా మీ టీచింగ్ అప్టిట్యూడ్ ఎగ్జామే ఉండదు. ఒక క్వశ్చన్ డెఫినెట్ గా ఉంటుంది మీ ఎగ్జామినేషన్. సో మానిటర్ స్టూడెంట్ లెర్నింగ్ అండ్ ప్రొవైడ్ ఆన్గోయింగ్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది రైట్ ఆన్సర్. కంపేర్ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ విత్ పీర్స్, ఇది కాదు. సో సరైన సమాధానం సి ఆప్షన్. 78 చూడండి. కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్ ప్రైమర్లీ ఫోకస్ ఆన్ అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి బోధన ప్రాథమికంగా దేనిపై దృష్టి సారిస్తుంది అని అడిగారు. ఇందులో ట్రాన్స్మిటింగ్ నాలెడ్జ్ డైరెక్ట్లీ ఫ్రమ్ టీచర్స్ టు స్టూడెంట్ అంటే ఉపాధ్యాయుల నుంచి విద్యార్థికి కేవలం జ్ఞాన సమాచారం జరగడమా అంటే కాదు. అలోయింగ్ స్టూడెంట్స్ టు కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్ లెవెల్. చూడండి ఇక్కడే ఉంది డైరెక్ట్ 4 ఆప్షన్స్ మీరు చదివిన తర్వాత ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మెమరైజింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ బట్టి పట్టడమా, ఏది సత్యాలు అదేవిధంగా అది ఫిగర్స్ అంటే అందులో ఉండేటువంటి ఫిగర్స్ అండ్ సంఖ్యలను బట్టి పట్టడం. ఫాలోయింగ్ ఏ రిజిడ్ కరికులం అంటే క్లిష్టమైన పాఠ్యాంశాలను ఫాలో అవ్వడం అంటే కాదు. సో సరైన సమాధానం ఏంటిది, అలోయింగ్ స్టూడెంట్ టు కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్ లెవెల్. కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 79 క్వశ్చన్ చూడండి. ఏ టీచర్ హూ అడాప్ట్స్ టీచింగ్ స్ట్రాటజీస్ టు మీట్ ద డైవర్స్ నీడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పార్ట్స్. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ అంటే ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇంతకుముందు కూడా చాలాసార్లు అడిగిన ప్రశ్న. ఈ క్వశ్చన్స్ అన్ని మీరు గమనించండి, ప్రీవియస్ పేపర్స్ లో అడిగినటువంటి టీచింగ్ అప్డేట్ సంబంధించిన క్వశ్చన్సే. ఇది అభ్యర్థులు గమనించాలి. సో డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 88th క్వశ్చన్. ఇప్పుడు ఇది కూడా చాలాసార్లు అడిగిన ప్రశ్న. ఇది గత పరీక్షల్లో ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ మోడల్ ఇన్వాల్వ్స్ అంటే ఈ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ నమూనా ఏ విధంగా మనకు విద్యార్థికి ఉపయోగపడుతుంది, ఎలా ఉంటుంది అని అడిగాడు. చూడండి, స్టూడెంట్స్ లిజనింగ్ టు లెక్చర్ ఇన్ క్లాస్ అండ్ డూయింగ్ అసైన్మెంట్స్ ఎట్ హోమ్. తర్వాత టీచర్ అసైనింగ్ ఇన్స్ట్రక్షనల్ కంటెంట్ టు బి లెర్న్ ఎట్ హోమ్ ఆర్ యూజింగ్ క్లాస్ టైమ్ ఇన్ ఇంటరాక్టివ్ యాక్టివిటీస్. స్టూడెంట్స్ వర్కింగ్ ఆన్ అసైన్మెంట్స్ డ్యూరింగ్ క్లాస్ అండ్ టేకింగ్ టెస్ట్ ఎట్ హోమ్. ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్ విత్ ఎక్స్ట్రా హోంవర్క్. అంటే మీరు గమనించండి, టీచర్స్ assigning instructional content to be learned at home and using class time for interactive activities. ఇది మనకు ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ మోడల్ కు సంబంధించి. ఓకేనా, ఇది మనకు ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ కు సంబంధించినటువంటి సరైన సమాధానం బి ఆప్షన్. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మన లెక్చర్ వీడియో. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ తర్వాత వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. డెఫినెట్ గా టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించిన 5 ప్రశ్నలకు కంపల్సరీ 5 క్వశ్చన్లకి 5 ఆన్సర్లు మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. తదుపరి కొన్ని వీడియోలో రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి చేసే ప్రయత్నం చేద్దాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్.